శనివారం భూపాలపల్లి జిల్లాలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మంత్రులు వస్తున్నారని, మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఐతే ప్రకాష్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రథమంగా ఇలా జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు మంత్రులు ప్రథమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అనగా గాంధీనగర్లో ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒక 60 ఎకరాలతో ప్రథమంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరియు హాస్పిటల్లో 2 డ్రగ్ బిల్డింగ్ ఒకటి దానికోసం స్టోరేజ్, దానికోసం దాన్ని ఇనాగ్రేషన్ కోసం వస్తున్నారు. అట్లాగే క్యాంటీన్ కూడా 2 బిల్డింగ్లు ఓపెనింగ్ ఉంది. అట్లాగే జిల్లా అధికారులతో వివిధ కార్యక్రమాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మా మంత్రులు మాట్లాడతారు, రివ్యూ చేస్తారు. కనుక దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు మరియు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మరియు అందరూ వచ్చి ఇలా కలెక్టరేట్లో జరిగేటువంటి సమీక్ష సమావేశానికి హాజరు కావాలని కోరుతూ, దీనికి మా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే సత్యన్న గారు మరియు మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామంది వస్తారు. కనుక దయచేసి అందరూ రావాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు అటువైపు నుంచి గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ, ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఇటు నుంచి భూపాలపల్లి నియోజకవర్గ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు సత్యన్న గారు, ఈ ఇద్దరు కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసము అహర్నిశలు ఆతృత పడుతూ ఇక్కడ అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అట్లాగే ఇదే జిల్లా నుంచి మంత్రివర్యులుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని వెంటబెట్టుకొని ఇక్కడ గౌరవ ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లా అభివృద్ధిలో వేగవంతం చేసేందుకు, దృఢంగా పనిచేసేందుకు బాధ్యత తీసుకొని వస్తున్నందుకు ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి భూపాలపల్లిని ఆధారం చేసుకొని మొదటిసారిగా ఇక్కడ ఐటీ పార్కును ఒకదాన్ని, అంటే ఇండస్ట్రియల్ పార్క్ను ఒకదాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష కూడా చేయాలని అన్ని విభాగాలతో కలిపి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ సందర్భంగా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి సత్యన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మంత్రులందరూ కూడా పొద్దున్న రేపు అంటే ఆగస్టు 3 తారీఖు ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్ దగ్గర ఉన్నటువంటి మల్లారం గుట్టల మీద ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ స్టోన్ అనే కార్యక్రమం ఫౌండేషన్ స్టోన్ వేయడం కోసం కార్యక్రమం ఉన్నది. తదనంతరము ఉదయం 11:30 గంటలకు భూపాలపల్లిలోని ఏరియా హాస్పిటల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ బిల్డింగ్ను ప్రారంభించడం అనేటువంటిది రెండో కార్యక్రమంగా ఉంటుంది. దాని తదనంతరము మధ్యాహ్నం 12 గంటలకు హాస్పిటల్ పైన రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కలెక్టర్ ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి పైన రివ్యూ మీటింగ్ కూడా జరపడం ఉంటుంది. ఈ 4 కార్యక్రమాల అనంతరము మధ్యాహ్నం 1:30కు లంచ్ కార్యక్రమం ఉంటుంది. సో మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని, అనేక కష్టనష్టాల మధ్యలో కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ కడుపు కట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నది. అందులో భాగంగా ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అటు మంత్రి నియోజకవర్గంలోని ఈ శ్రీధర్ బాబు గారు కానీ, ఇటు భూపాలపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి సత్యన్న కానీ జిల్లా అభివృద్ధిని కాంక్షించి
అనేక కార్యక్రమాలు తీసుకురావాలనేటువంటి తపనతో ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిసారి 3 మంత్రివర్యులు ఈ జిల్లాకు రావడం అనేది మేము చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము.